అమెరికాలో దారుణం, మహిళను కాల్చి చంపిన ఐసీఏ అధికారి. అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలో మినియాపోలిస్లో దారుణం జరిగింది. ఇమిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఒక మహిళను కాల్చి చంపడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో దారితీసింది. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మంగళవారం ఐసీఏ అధికారులు మినియాపోలిస్లో సోదాలు చేశారు. ఈ క్రమంలోనే 37 ఏళ్ల రినీ నికోల్ గోడ్ అనే మహిళ ప్రయాణిస్తున్న కారును ఐసీఏ అధికారులు అడ్డుకునేందుకు యత్నించారు. కానీ ఆమె ఆపకుండా కారును ముందుకు తీసుకెళ్లింది. దీంతో అధికారి కాల్పులు జరపగా ఈ కాల్పుల్లో నికోల్ గోడ్ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ మహిళ తన కారుతో అధికారిని ఢీకొట్టి చంపాలనుకుందని హోంలాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టో తెలిపారు. అందుకు ఆయన ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు, ఈ కాల్పుల్లో ఆమె మరణించినట్లు హోంలాండ్ సెక్యూరిటీ సెక్రటరీ వెల్లడించింది. అయితే వీడియో ఆధారాలు చూసి అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించారనేసి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెలువడుతున్నాయి. ఈ ఘటన తర్వాత ప్రజలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఐసీఏ అధికారులు నగరం నుంచి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తలు పెరిగిన నేపథ్యంలో స్థానిక పాఠశాలలకు సెలవులను ప్రకటించారు. మరోవైపు ఐసీఏ అధికారి ఆ మహిళను కాల్చి చంపడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మినియాపోలిస్ మేయర్ జాకబ్ ఫ్రే ఈ వాదనను తోసిపుచ్చారు. వీడియోల ఆధారంగా చూసి అధికారి నిర్లక్ష్యంగా కాల్పులు జరిపారంటూ మినియాపోలిస్ మేయర్ ప్రకటించారు.